హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి బెంగళూరులోని దొడ్డ గణపతి టెంపుల్. ఈ టెంపుల్లో గణేశుడు వచ్చేసి చాలా లావుగా ఉంటారు సైజులో, అందుకనేసే ఈ టెంపుల్ని దొడ్డ గణపతి టెంపుల్ అనేసి అంటారు. స్వామివారికి ప్రతినిత్యము అలంకారం అనేది చేస్తూ ఉంటారు. ఆ అలంకారంలో భాగంగానే స్వామివారికి వెన్నతో చేసే అలంకారం అనేది చేస్తారు. ఈ అలంకారం వచ్చేసి గణేష్ చతుర్థి నాడు మాత్రమే చేస్తారు. ఆ రోజు స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది ఈ అలంకారం అనేది. గణేష్ టెంపుల్ దగ్గరలోనే బసవన్న గుడి టెంపుల్ కూడా ఉంది. బసవన్న గుడి అంటే నందీశ్వర టెంపుల్. దీనినే ఇంగ్లీష్లో బిగ్ బుల్ టెంపుల్ అనేసి కూడా అంటారు. నందీశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక పార్క్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ పార్క్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి అలో అయితే లేదు. లోపల వచ్చేసి చాలా విగ్రహాలను అయితే పెట్టారు. అవి చూడడానికి రియల్గా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. వెళ్ళే దారిలో అంతా మనం చూడవచ్చు. టెంపుల్ లోపల నందీశ్వర స్వామి కూడా చాలా పెద్దగా ఉంటారు. ఎంత పెద్దగా అంటే ఒక గది మొత్తము నందీశ్వర స్వామి ఉంటారు, అంత పెద్దగా ఉంటారు ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవ్రీ డిసెంబర్లో వచ్చేసి నందీశ్వర స్వామికి వేరుశనగలతో అలంకారం అనేది చేస్తారు. ఆ టైంలో వేరుశనగల ఉత్సవం అయితే జరుగుతుందండి. ఈ ఉత్సవం చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ బయట కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గణేష్ ఐడల్స్, నందీశ్వర స్వామి ఐడల్స్ ఇలా చాలా అంటే చాలా అమ్ముతూ ఉంటారు. టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది. దొడ్డ గణపతి టెంపుల్కి దగ్గరలోనే శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్ కూడా ఉంది. టెంపుల్లోకి వెళ్ళే దారంతా కూడా కొండ గృహల్లో నుంచి పెట్టారు. లోపల శ్రీకృష్ణుడు కూడా ఎలా ఉన్నారు అంటే, కృష్ణ భగవానుడు తన చిన్నతనంలో గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వెలితో ఎలా అయితే ఎత్తారో అలాగా ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కృష్ణన్ టెంపుల్ని చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఆ కొండ లోపలనే గోశాలను కూడా నిర్మించారు. లోపలైతే ఫొటోస్ తీసుకోవడానికి అలో లేదు, వీడియోస్ కూడా తీయకూడదు. బట్ తెలియకోకుండా తీసాను, అందుకనేసే వీడియో కూడా సరిగ్గా రాలేదు, ఏమీ అనుకోకండి. మీరు ఒకవేళ బెంగళూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి ఈ టెంపుల్కి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.